సార్ రీసెంట్‌గా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక పాస్టర్ చనిపోవడం జరిగింది. దానికి పోలీస్ శాఖ మొత్తం కూడా 400 సీసీ కెమెరాలని ఎంక్వైరీ చేసి, ఇందులో ఎటువంటి కుట్ర కోణం లేదు. అది సహజంగా జరిగిన యాక్సిడెంట్ వల్లే చనిపోయాడు. యాక్సిడెంట్ వల్లే చనిపోయాడని కూడా పోలీసులు ధృవీకరించారు. కానీ దీనిపైన ఇంకా కొంతమంది మాట్లాడి, దాంట్లో ఇంకా ఏదో కుట్ర కోణం ఉందని దాన్ని మీడియాకెక్కి మాట్లాడటం జరుగుతుంది సార్. అసలు ఏం జరిగింది మీ అంచనా ప్రకారం? ఆ కేసులో ఏం జరిగింది? నా అంచనా లేదు, మీ అంచనా లేదు. అంచనా ఒకటే. ఎందుకంటే ఇప్పుడు అది ఇన్వెస్టిగేషన్ చేసినారు. 400, 500 ఫుటేజెస్ తీసినారు. వారు ఎక్కడెక్కడ సేవన డ్రింక్స్ సేవన చేసింది తెలిసినారు. ఆయనతో మాట్లాడిన వాళ్ళతో చేసినారు. ఇంత రికార్డింగ్ చేసినారు. ఆయన సెల్ఫ్గా యాక్సిడెంట్ అయింది, చనిపోయాడు. దానికి కారణం ఒక రకంగా ఆయన స్థితి బాగలేకపోవడం, ఆయన కొన్ని మితిమీరి కొంచెం డ్రింక్ తీసుకున్నారనేది ఆ ఎఫ్ఎస్ఎల్లో తెలిసింది. ఆయన బ్లడ్ శాంపుల్స్ తెలిసింది. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసినారు. అది నిజమని నమ్ముతున్నారు. దానికి సైంటిఫిక్ వే ఆఫ్ ఇది కూడా చేసినారు. సో కాబట్టి మిగతా వాళ్ళు కొందరు అంటున్నారంటే, ఇప్పుడు లోకంలో అన్నవాళ్ళు ఎంతమందో ఉంటారు కదా. ఇప్పుడు ఒకటి దాన్ని చెడుపుగా అనే వాళ్ళకి ఏమన్నా జరుగుతుందంటే చేస్తారు. ఎవరైనా ఇప్పుడు ఖండించాలనుకునే వాళ్ళ సంఖ్య కూడా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే దాని ద్వారా వాళ్ళు లాభం పొందుతారు ఏదో ఒక రకంగా. ఎవరో మనం చెప్పలేము. కాబట్టి ఆ లాభాన్ని ఆశించే వాళ్ళే ఇప్పుడు నువ్వు పోలీసుల ఇన్వెస్టిగేషన్ తప్పే అనుకో, అప్పుడు కోర్టులోకి పోయి చెప్పాయా ఈ ఇన్వెస్టిగేషన్ చెప్పినారు, వాడిని కొట్టి చంపేవాళ్ళు ఫలానా A1 A2 కర్రది కొనుక్కున్నారు, A3 వచ్చి వాడిని కర్రతో కొట్టినాడు అని చెప్పు, లేదా A5 కారులో వచ్చి కొట్టినాడని చెప్పు. ఎవిడెన్స్ లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడడం ఎట్లా? ఎవరికి లబ్ధి చేకూరాలని, నీ పర్సనల్గా లబ్ధి పొందాలని నువ్వు చెడ్డగా మాట్లాడితే దాన్ని పోలీసులను బ్లేమ్ చేస్తే ఎట్లా? ఎస్, బ్లేమ్ చేయాలి పోలీసులను బ్లేమ్. ఎప్పుడు పోలీసులు తప్పు చేస్తే బ్లేమ్ చేయాలి. ఆ తప్పు నువ్వు నిరూపించు. ఊరికే మాట్లాడితే ఎట్లయా? ఆ తప్పది. అట్లా మాట్లాడినారు అంటే నువ్వు నిరూపించవయా, కోర్టులో మన కోర్ట్స్ ఉన్నాయి, రిప్రజెంటేషన్ ఇవ్వు. అయ్యా ఫలానా వాడిని పాస్టర్ సార్ని చంపుతూ ఉండగా చూసిన వాడు A2 ఉన్నాడు, A4 ఉన్నాడు, మేము అక్కడ పోయినాము, మేము చూసాం, మేము మాట్లాడాం, మాకు కూడా ఇచ్చాడు చెప్పండి. అంతగాని నోటుకొచ్చింది కదా అని మాట్లాడే. ఎందుకంటే భారతదేశంలో స్వేచ్ఛ ఎక్కువ. మన రాజ్యాంగం స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఇచ్చింది కాబట్టి ఏదో ఒకటి మాట్లాడతారు, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు. అవన్నీ పట్టించుకుంటే మనం జీవితం గడపలేము దేశంలో. కాబట్టి వాక్ స్వాతంత్రం ఉంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు.